దాదాపు 10 సంవత్సరాల క్రితం ప్రారంభించిన గుడ్ మార్నింగ్ నర్సరావుపేట అనే కార్యక్రమాన్ని తిరిగి ఈరోజు నర్సరావుపేట పట్టణంలో ప్రారంభించుకోవడం జరిగింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. చాలా మంచి కార్యక్రమం ఇది. ఉదయం పూట వాకర్స్ కానీ ఈరోజు అట్లానే శానిటేషన్ గురించి కానీ ఒక పరిశీలన చేసే కార్యక్రమం కూడా వచ్చింది. ఈరోజు ఎంతో దారుణంగా మీరు వెళ్ళటానికి వీల్లేదు మోర్ సెంటర్కి అని చెప్పి నాకు రాత్రి 11 గంటలకి నోటీస్ అందజేశారు. చాలా దారుణమైన విషయం. పోలీసు వాళ్ళు ఒకటే చెప్తున్నారు, నర్సరావుపేట ప్రశాంతంగా ఉన్నారు, ఏదో నిన్న జరిగాయి 2 మర్డర్లు జరిగాయని చెప్పి అందువల్ల మీరు వెళ్ళటానికి వీల్లేదని సిఐ గారు మాట్లాడారు. నేను ఫోన్లో మాట్లాడితే అసలు ఆ మర్డర్లకి నర్సరావుపేట ప్రజలకి సంబంధం లేదు. అది ఎక్కడో బెంగళూరులో వాళ్ళు, కొంత సంతమాలూరులో బంధుత్వం ఉంది, వాళ్ళు ఇక్కడ కోర్టు ఉంది కాబట్టి ఈ కోర్టుకు వచ్చారు కాబట్టి ఇక్కడ కిడ్నాప్ చేయటం ఇక్కడ జరిగింది. కానీ నర్సరావుపేటలో ఎటువంటి టెన్స్ సిచ్యువేషన్ లేదు. లేదా ఎవరు మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఇతర పార్టీల మధ్య గొడవలు ఏం లేవు. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాం. ఈ ప్రశాంత వాతావరణాన్ని మీరెందుకు డిస్టర్బ్ చేస్తున్నారని చెప్తూ అడుగుతున్నాను. అది కూడా మాట్లాడితే 30 యాక్ట్ అమల్లో ఉందంటారు. అది ఓన్లీ వైసీపీ వాళ్ళకైనా 30 యాక్ట్, లేకపోతే అన్ని పార్టీల వారికి ఉంటుందా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు గత ఆదివారం ర్యాలీ చేశారు పట్టణ ప్రమాణ స్వీకారానికి, మరి అప్పుడు లేదా 30 యాక్ట్ అమల్లో? వీళ్ళు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే, ఎంపీటీసీ వైస్ ఎంపీపీ ఎలక్షన్ అప్పుడు కూడా మాకేమో 30 యాక్ట్ ఉందంటారు, టౌన్ హాల్లోనేమో వాళ్ళు మీటింగ్ పెట్టుకొని టౌన్ హాల్లో మీటింగ్ పెట్టుకుంటారు. వచ్చి టీ తాగడానికి కూడా మీ పర్మిషన్ కావాలంటే చెప్పండి, ఇక రేపటి నుంచి లెటర్లు పెడతాం. కాబట్టి ఇలాంటి ప్రశాంత వాతావరణం జరుగుతుంది. మాకు ఎటువంటి వేరే ఉద్దేశాలు లేవు. ప్రశాంతంగా అందరినీ కలుసుకునే కార్యక్రమం. అట్లానే శానిటేషన్ మీద దృష్టి పెట్టి శానిటేషన్ ఎలా జరుగుతుంది, ప్రజల సమస్యలు ఏమైనా ఉన్నాయా, మంచినీళ్ళు వస్తున్నాయా లేదా అనే దాని మీదనే ఈ యొక్క గుడ్ మార్నింగ్ నర్సరావుపేట కార్యక్రమం ఉంటుంది. ఖచ్చితంగా దీన్ని భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. ప్రజలందరూ కూడా పాల్గొనే విధంగా గుర్తు చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.